హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పొమో ఫార్మింగ్. ఐమ్ జిలాన్. చాలామంది రైతులు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు క్వశ్చన్లు. చాలామంది ఏమంటే మేజర్లీ ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఫస్ట్ ఇయర్ దాదాపుగా 18 నెలలు పెంచుకున్నారు, కొందరు 14 నెలలు పెంచుకున్నారు, కొందరు వచ్చేసి సంవత్సరం పెంచుకున్నారు. మొక్కలు పెంచుకున్న తర్వాత అసలు మనం పంటకి ఏ టైంలో వెళ్ళాలి? సో ఫస్ట్ ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ ఇయర్. ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్కి అయితే వాళ్ళకి తెలిసిపోతుంది ఏది లేత కొమ్మ ఏది బలిసిన కొమ్మ అని బాగా ఈజీగా అర్థమైపోతుంది. చెట్టుకి ఎంత కాపాడుతుంది, ఎన్ని కేజీలు పెట్టచ్చు అనేది వాళ్ళకి ఒక అందాజుగా ఐడియా ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ వెళ్ళే పంటకి వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేజర్లు ఏమంటే ఫస్ట్ ఇయర్ పంటకి వెళ్తున్నారంటే మీరు కనీసము చెట్టుని 18 నెలలు పెంచుకోవాలా. 18 నెలలు పెంచుకున్న తర్వాత 16 నుంచి 18 నెలలు పెంచుకోవాలి. 18 నెలల్లో కూడా సాయిల్ని బేస్ చేసుకుని గ్రోత్ ఉంటుంది. మీది రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, శాండీ సాయిలా? బ్లాక్ సాయిల్లో గ్రోత్ బాగా వస్తుంది, రెడ్ సాయిల్లో గ్రోత్ బాగా వస్తుంది. శాండీ సాయిల్ ఇసుక మిక్సింగ్ పొలాల్లో కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంటుంది. గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఏమైందంటే కొమ్మలు బలిసినాయా లేదా అనేది కూడా మేజర్గా తోటలో చూడాల్సింది. మేజర్ కొమ్మలు బలిసినాయా లేదా. ఎస్పెషల్లీ మీరు ఈ తోటలో చూసినట్లయితే చాలామంది ఈ లేత కొమ్మలు ఉన్నాయి కదా, తోటంతా ఇట్లా లేత కొమ్మలే ఉంటాయి. ఈ లేత కొమ్మలు చూసినారా మీరు? ఈ లేత కొమ్మలు మినిమము ఓ సిగరెట్ సైజ్ పుల్ల రాకపోతే మీకు ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది లోపల సెట్ అవ్వదు, ఎడ్జిన సెట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎడ్జిన సెట్ అవుతుంది. మీకు ఎడ్జిన ఫ్లవర్ సెట్ అయిందనుకో వచ్చిండేదంతా సన్బర్న్కి సరిపోతుంది. అంటే నెత్తి మీద ఎండి పడి ఫ్రూట్ అనేది బర్న్ అయిపోతుంది. సో ఈ 18 నెలలు మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి, ఎటువంటి న్యూట్రియంట్స్ చేసుకోవాలంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి, ప్రతి 45 డేస్ టు 2 మంత్స్కి ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేయాలా, ప్రూనింగ్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూనింగ్ చేయాలి, సాయిల్ అప్లికేషన్ చేయాలి, ప్రూనింగ్ చేయాలి, సాయిల్ అప్లికేషన్ చేయాలి. ఎవ్రీ 45 డేస్కి 1 to 1.5 feet పెరగాల. దట్ ఈస్ టార్గెట్ ఓరియంటెడ్ వెళ్ళాలి. మీరు వాటర్ పెట్టినా కానీ పెరుగుతుంది, అది కాదు మేజర్లీ. సో గ్రోత్ అవుతుకుంటూ రావాలా, కొమ్మలు బలసాలా, లోపల బ్రాంచెస్ డెవలప్ అవ్వాలా, బ్రాంచెస్ స్టెమ్స్ అనేది బాగా సైజెస్ రావాలా, దాని తగ్గట్టుగా ఫీడింగ్ ఇచ్చుకోవాలా. సో ఫస్ట్ ఇయర్ పంటకి వెళ్ళే వాళ్ళు మినిమము కనీసం ఒక 5 feet 5.5 feet హైట్ రావాలా. చెట్టు గుబురుగా రావాలా, అట్లా రౌండ్గా గుండుగా రావాలా. లోపల మినిమము 80% 70 to 80% కొమ్మలు బాగా బలసాలా. సిగరెట్ సైజ్ కొమ్మ కన్నా ఒక రౌండ్ చిన్నగా కానీ ఒక రౌండ్ సైజ్ కన్నా రావాలా. మినిమము 10 to 15 kgs రావాలా. అలా వస్తే ఫార్మర్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్కి, మీరు తీసుకునే దిగుబడికి వర్కౌట్ అవుతుంది. లేకుంటే ఏమవుతుందంటే మీరు పెట్టిందేమో ₹1,00,000, వచ్చింది ₹1,20,000, ₹1,50,000. ఏం ఉపయోగము ఇంత కష్టపడి ఇంత చేసి? సో అందుకోసమే ప్లాంట్ యొక్క న్యూట్రిషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే చెట్టుకి ఎప్పుడైనా కానీ సాయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎవ్రీ 45 days to 2 months ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేయండి. ఒకసారి పశువుల పేడ పెట్టండి, ఒకసారి గొర్రెల పెంట పెట్టండి, మళ్ళీ ఇంకోసారి సాయిల్ అప్లికేషన్ చేయండి. ఈ విధంగా ఆర్గానిక్ కెమికల్ 2 కలిపి చేయాల. ఉత్త ఆర్గానికే చేయకూడదు. ఉత్త పశువుల పేడతో మనం పండిలేము. ఉత్త కెమికల్తో వాడినా కానీ భూమి నిస్సారం అయిపోయి చెట్టు గ్రోత్ రాకుండా, చెట్టు సాయిల్ అనేది చెడిపోయి భవిష్యత్ తరాలకు లేకుండా పోతుంది. సో మన కెమికల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, మన ఆర్గానిక్ పద్ధతి కూడా, అంటే పశువుల పేడ, గొర్రెల పెంట. ఈ మధ్యలో ఈ సంవత్సరం ఎస్పెషల్ నేను చూస్తున్న లాస్ట్ ఒక 6-8 months నుంచి హెవీగా నేను ట్రావెల్ చేసిన ఓవరాల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ స్టేట్లు ఎక్కడైనా కానీ చెట్లు ఫస్ట్ పెట్టినప్పటి నుంచి కెమికల్సే. జీవన ఎరువులు ఎవరు వాడడం లేదు. మన కెమికల్ ఎలా వాడతామో, మన ఫర్టిలైజర్ ఎలా వాడతామో ఆ విధంగా ఇది కూడా వాడుకోవాలా. విల్ట్ ఎక్కడ చూసినా కానీ విల్ట్ ప్రాబ్లం. సో అందరికీ ఈ విల్ట్ ప్రాబ్లమ్స్ ప్లస్ మనకి ఎస్పెషల్లీ ఎక్కడ చూసినా కానీ నెమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ ప్రతి తోటలో ఇవే. వచ్చిన తర్వాత పెద్ద కెమికల్స్ వాడడం కన్నా రాకముందే ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఫ్యాస్లోమైసిస్ ఇవన్నీ కంపల్సరీ వాడాలి. సో ఇవి వాడితే మ్యాక్సిమం మనము ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే మందుల్లో 2 రకాలు, ప్రివెంటివ్స్, క్యూరేటివ్స్. రోగాలు రాకముందు వాడే మందులు వేరు, రోగం వచ్చిన తర్వాత వాడే మందులు వేరు.
వచ్చిన తర్వాత బాధపడే కన్నా, వచ్చిన తర్వాత అన్ని వేల మందులు ఖర్చు పెట్టే కన్నా రాకముందు మీకు పెద్దగా కాస్ట్ కూడా పడదు. ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, ఫ్యాసిలోమైసిస్ కానీ. సో ఈ మందులు ఏం పెద్దగా మీకు పెద్ద కాస్ట్ కూడా మన కెమికల్స్తో పోల్చుకుంటే, ఇప్పుడున్న కెమికల్స్తో పోల్చుకుంటే పెద్ద కాస్ట్ కూడా పడదు. అది మంచి కంపెనీలో తెచ్చుకొని మనం వాడుకుంటే ఆటోమేటిక్గా. సో ఇంకోటి మేజర్గా రైతులు చేసే తప్పు ఏమంటే వాటర్ మేనేజ్మెంట్. సో చెట్లు చిన్నగా ఉన్నప్పుడు చెట్టు గ్రోతింగ్ స్టేజ్లో పెట్టండి, 2 గంటలు పెట్టండి, 3 గంటలు పెట్టండి, 4 గంటలు పెట్టండి, డిపెండ్ అపాన్ టెంపరేచర్. ఏమవుతుంది? ఏం కాదు. సో చాలామంది ఏమంటే దానిమ్మ డిజర్ట్ ప్లాంట్, ఎడారి మొక్క 7 లక్షలు కనిపించాలి, కరెక్టే, కానీ గ్రోత్ స్టేజ్లో కాదు. వాటర్ పెట్టండి అంటే చెట్టుకి సాయిల్కి తగ్గట్టుగా, చెట్టు వయసుకి తగ్గట్టుగా సాయిల్ని బేస్ చేసుకుని వాటర్ పెట్టాలి. ఎప్పుడైనా కానీ మీ దానిమ్మ తోట మీ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నల్ల పొలమా గంట సరిపోతుంది, రెడ్ సాయిలా 2 అవర్స్ సరిపోతుంది, శాండీ సాయిలా అంటే ఇసుక పొలమా 4 గంటలైనా కానీ పెద్దగా మార్పు ఏమి ఉండదు మీకు. సో సాయిల్ని బేస్ చేసుకుని వాటర్ బాగా పెట్టండి. ఇంకోటి ఏమంటే పశువుల పేడ కూడా చాలామంది ఏం చేస్తారు, కుప్పలుగా వేస్తారు, మొత్తం రౌండ్గా వేస్తారు. రౌండ్గా వేయకూడదు. ఇప్పుడు రౌండ్గా వేస్తే ఏమవుతుందంటే మీరు డిప్పర్లు మొత్తము ఈ పక్క ఆ పక్క, ఈ పక్క 1.5 feet 2 feet తడుస్తుంది, ఈ పక్క 1.5 feet 2 feet తడుస్తుంది, ఈ పక్క ఆ పక్క ఎరువు పడని చోట చెట్టు హీట్ ఎక్కిపోయి రూట్స్ అన్ని బర్న్ అయిపోతాయి. ఎందుకు? గొర్రెల పెంట పశువుల పెంట వేయడం వల్ల. అందుకోసమే పశువుల పేడ ఎక్కడ వాటర్ పడతాయో అక్కడే దాని కింద పడితే బాగా తడిసి కరిగి మొక్క తీసుకునే ఫామ్లోకి మారుతుంది. మీరు ఎక్కడ వాటర్ పడని చోట మీరు ఎంత పశువుల పేడ వేసినా, ఎంత కెమికల్ వేసినా కానీ చాలా వేస్ట్గా ఉంటుంది, మొక్క తీసుకోలేదు. సో ఇంకోటి ఏమంటే చాలా మంది ఏం చేస్తారంటే రెస్ట్ పీరియడ్ అంటే ఇప్పుడు 14 నెలలు మీరు బాగా ఎరువులు పెట్టేసి, బాగా ఫుడ్ పెట్టేసి, నీళ్ళు పెట్టేసి, బాగా గ్రోత్ వచ్చిన తర్వాత కనీసం 2 నెలలైనా వాడు పెట్టాలా. వాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, వాడు అనేది డిపెండ్ అపాన్ యువర్ సాయిల్. బ్లాక్ సాయిల్ అయితే 90 రోజులు పడుతుంది, రెడ్ సాయిల్ అయితే 60 రోజులు పడుతుంది, శాండీ సాయిల్ అయితే 30 నుంచి 45 రోజులు అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని, మీ సాయిల్ని బేస్ చేసుకొని వాడు అనేది వస్తుంది. వాడు రావడం అనే వాడు వచ్చిందని ఎట్లా తెలుస్తుంది మనకి? మినిమం 10% లీవ్ డ్రాప్ అయింది, అప్పుడు మాత్రం బాగా చెట్టు వాడు వచ్చినట్లు తెలుస్తుంది. అంటే మినిమం 10% లీవ్ డ్రాప్ అయింది అనుకో, ఒక ఇతిలు కొట్టేసి మనము పంటకి వెళ్ళచ్చు. సో ఈ విధంగా చేసుకుంటే మనము పంట అనేది సక్సెస్ఫుల్గా మనము చేయగలము. ఇంకోటి ఏమంటే మేజర్లీ పాయింట్ ఏమంటే చెప్పడం మర్చిపోయిన, మీ తోట మీ చెట్టు ఫస్ట్ ఇయర్ అది 11 నెలలు కానీ, 12 నెలలు కానీ, 16 నెలలు కానీ, 18 నెలలు కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ మినిమం 10 నుంచి 15 కేజీలు కాసేంత కెపాసిటీ రాకపోతే పంటకి వెళ్ళొద్దండి. 10 నుంచి 15 కేజీలు మీరు కాయకపోతే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి, మీరు పెట్టే పెట్టుబడికి, మీకు వచ్చే ఆదాయానికి చాలా వేరియేషన్ వస్తుంది, లాస్ అవుతారు. కొద్దిగా లేట్ అయినా కానీ చెట్టుని పెంచుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.